అంటే డాన్స్‌లు, ప్రోగ్రామ్‌లు అంటారు బిజీగా ఉంటారు కదా! బిజీగా. సడెన్‌గా ఏంటి ఇటువైపు ఎందుకు వస్తున్నారు మళ్ళీ? ఏం లేదు, నా ఫీలింగ్స్ కూడా చెప్పుకోవాలని చెప్పి అందరికి తెలియాలి కదా అని చెప్పి వస్తున్నాను. ఓకే. సో, నాకైతే హానెస్ట్‌గా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి అడగాలనుకుంటాను. అడగండి. మీరు చెప్పండి. ఓపెన్‌గా చెప్తారా? ఉమ్. ఇప్పుడు డాన్స్ షోలకి అదే స్టేజ్ డాన్స్ చేసే వాళ్ళ మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంటుంది ఉమ్. చాలామంది. సో, అంటే చాలా వరకు వేరే వేరే రాంగ్ టైమ్‌లో చూస్తున్నారు. బట్ వాళ్ళ స్ట్రగుల్ ఏంటో, వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకి తెలుసు. ఉమ్. యాజ్ ఎ మీరు అందులో ఒక కంటెస్టెంట్, ఒక ప్లేయర్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది చేయడం? ఆల్మోస్ట్ అయితే నన్ను అడిగారు చాలా మంది, హ్మ్. ఒక నైట్కి ఇట్లా వస్తావా, నేను షోస్ కంటిన్యూగా ఇస్తాను. దాంట్లో ఉంటాయి నిజంగా? ఉన్నాయి. ఓకే. అంటే ఇది చాలా మంది విన్నాను. బట్ అది అడగలేదు అందుకే. ఉన్నాయి. ఓకే. అడిగారు, బట్ నేను ఒప్పుకోలేదు. హ్మ్. నాకు ఈవెంట్స్ లేకపోయినా పర్లేదు, నేను ఇంట్లో అన్న ఖాళీకి కూర్చుంటే కానీ ఆ తప్పు మాత్రం నేను చేయలేనని చెప్పాను. ఓకే. సో ఇంకా నన్ను ఫోర్స్ చేయలేదు, నేను బ్లాక్ లో వేసాను నెంబర్. మీ ప్రాపర్ ఎక్కడ మేడం? నెల్లూరు. నెల్లూరు. అంటే అక్కడే స్టడీస్ అన్నీ అక్కడే అయ్యాయా? ఆ, సో, హైయర్ స్టడీస్ ఏం చదివారా? లేకపోతే ఏదో లేదు, జాబ్ 9th వరకే. ఆపేసారా అక్కడి 9th నుండి? వరకు సో, ఎందుకు ఇటువైపు రావాల్సొచ్చింది ఇలా డాన్సర్‌గా? అంటే ఈ డాన్స్ అనేది చాలా వేలు ఉంటాయి కదా! సో, చాలా వేలు ఇటువైపు ఉంటాయి, ఎందుకు ఎక్కారు? కానీ మా డాడీ చిన్నప్పుడే వదిలేశారు. ఓకే. ఇంకా అక్కడి నుంచి మా అమ్మమ్మ మా తాత వాళ్ళు మమ్మల్ని పెంచారు. హ్మ్. సో మా అమ్మమ్మ సడన్ గా చనిపోయింది. హ్మ్. ఇంకా అక్కడి నుంచి నేను షాప్ లో జాయిన్ అవ్వడం, అట్లా 1.5 year చేశాను షాప్ లో. హ్మ్. నేను నెక్స్ట్ మా తాతయ్య గారు చనిపోయారు. ఇంకా సడన్ గా చనిపోయారు ఇద్దరు. ఓకే. ఇంకా అక్కడి నుంచి నేను ఇట్లా షాప్కి వెళ్తే కుదరదు, నాకు ఇంకా మనీ కావాలి అది అని చెప్పి నేను షోస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. హ్మ్. డేకి 1000 అట్లా ఇస్తున్నారు నాకు. హ్మ్. ఇంకా అదే కంటిన్యూ 8 years నుంచి కంటిన్యూ అయిపోయింది. ఓకే. అంటే ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు మనం ఇట్లా చేయడం, అందరి దగ్గర నెగెటివ్ ఉంది కదా! ఇది అవసరమా మనకి అని ఎప్పుడైనా అనిపించిందా? చాలా సార్లు అనిపించింది, చాలా సార్లు. ఒకసారని కాదు, చాలా సార్లు. ఓకే. ఫిజికల్ గా అయితే చాలా బాధపడ్డాను నేను. హ్మ్. మరి వదిలేయలేదా దాన్ని? వదిలేదు, పట్టుకున్నా. ఎందుకు మనకు ఫుడ్ పెడుతుంది అదే ఫుడ్ అనేసా? పెడుతుంది డాన్స్. సో, అంటే మీలాంటి డాన్సర్లు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసినంత వరకు గ్రూప్‌లో ఒక 20 మెంబర్స్ వరకు ఉంటారు చాలా మంది. అవును. బట్ మీరు కొంచెం స్పెషల్‌గా ఉన్నారు. ఎందుకంటే ఇన్‌స్టాలో చూసుకుంటే మీకు 1,10,000 ఫాలోవర్స్, మంచి రీచ్ ఉంది. మంచి ఫ్యాన్ బేస్‌లో కొంచెం ఉంది. సో, ఎలా అనిపిస్తుంది అది మీకు ఇన్‌స్టాలో ఆ ఫేమ్ రావడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్మ్. హ్యాపీ ఉంది. ఇంత దూరం వచ్చానంటే కారణం ఇన్‌స్టాగ్రామే. హ్మ్. అంటే ఇన్‌స్టాలో అంత రీచ్ అలా రావడం చాలా గ్రేట్. చాలా రేర్‌గా వస్తాయి. నాకు అందరికీ రావు. తక్కువగా వచ్చేసింది రీచ్ హ్మ్. హెవీగా. సో, తక్కువ రోజుల్లోనే వచ్చింది. అదే. చాలా హ్యాపీ నేను. ఓకే. అండ్ ఇంకోటేంటంటే దాని ద్వారా ఏమైనా ఇండస్ట్రీలోకెళ్ళాలి ఇలా అనుకుంటాన్రా? అనుకున్నాను. హ్మ్. ఏం చేద్దాం అనుకుంటాన్రు? సీరియల్స్ కానీ సంథింగ్ ఓకే. మూవీస్ షూట్ కానీ చేద్దామని అనుకున్నాను. హ్మ్. బట్ అది ట్రై కూడా చేశాను నేను. హ్మ్. చేస్తే నాతో ఇట్లా ఉంటే నేను ఛాన్స్ ఇస్తాను నేను నెక్స్ట్ డే నీకు హ్మ్. అని అన్నారు. లేదని చెప్పి నేను మా అమ్మగారు వచ్చాము ఆ ఓకే. రోజు. హ్మ్. తర్వాత ఆ మాట అన్నాక నేను నైట్ బయలుదేరేసి మేము బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఎక్కడ కూడా తెలియదు నాకు ఇక్కడ. హైదరాబాద్ అసలు నాకు తెలియదు. హ్మ్. నేను మా అమ్మ మనీ లేక అక్కడ కూర్చొని పోయాం. హ్మ్. ఎవరు కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే. మనీ లేక అక్కడే బస్ స్టాప్ లో కూర్చొని వేరే వాళ్ళకి కాల్ చేసి నాకు ఇంత అమౌంట్ కావాలి బస్కి అని చెప్పి అడిగితే హ్మ్. నాకు వేసి నేను ఇంటికి వెళ్ళాను. ఓకే. సో, అంటే సీరియల్ ఇప్పుడు ఆఫర్ ఉందని ఎవరు చెప్పారు మీకు? అంటే ఏమైనా ఆడిషన్ ఉన్నదని చెప్పారా? లేకపోతే ఎవరి త్రూ ద్వారా లేదు, వచ్చారా? నాకు తెలిసిన వాళ్ళ తరపున వెళ్ళాను నేను. హ్మ్. వాళ్ళు సంథింగ్ డైరెక్టర్స్ సంథింగ్ వాళ్ళు ఉంటారు కదా, అవును. వాళ్ళు అడిగారు ఇట్లా ఉండమని. హ్మ్. సో, వెళ్ళిన తర్వాత అంటే అంతా సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటిది వచ్చిందా? వచ్చింది. అంటే నేను చాలా మంది దగ్గర విన్నాను. ఈ కమిట్మెంట్ అని ఆ, వర్డ్ ఎక్కువగా ఇండస్ట్రీలో కొంచెం వినిపిస్తుందని. బట్ కొంతమంది ఏంటంటే అలాంటిది ఏమి ఉండదు. జెన్యూన్‌గా రండి అని చాలా మంది అంటారు. సో, అది రియల్‌గా ఉందంటారు అయితే. ఉంది. ఫేస్ చేసినోళ్ళకే తెలుస్తది. అవును. సో, మరి ఎలా అంటే ఇప్పుడు మీకు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఒక మంచి పేరైతే ఉంది. ఉమ్. అదే మంచి రీచ్ ఉంది. సో, దాని ద్వారా మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఏదైనా ఆప్షన్ ఎతుక్కోవచ్చు కదా! అది దేవుడి దగ్గర రావాలి కదా నాకు. హ్మ్. అందుకనే మూవ్ అవుతున్నా, బట్ అది రావాలి. ఓకే. అంటే యాక్టింగ్ ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్ట్. చాలా ఫేస్‌లో కనిపించేస్తుంది సో, పిచ్చి చాలా. ఇంకా అర్థమైపోతుంది. అంటే యాక్టర్‌గా అంటే ఏ క్యారెక్టర్‌లు చేస్తే నాకు అంటే అనిపిస్తది కదా! ఇలాంటి క్యారెక్టర్‌లు నాకు విలన్ చేస్తే క్యారెక్టర్ చేస్తే ఇష్టం. ఏయ్! ఏయ్! ఏసేస్తా. మీ ముందు స్లోగా మాట్లాడుతున్నా, బేస్ వస్తది మంచి. అవునా? కొంచెం స్లో వద్దు. మీ రియాలిటీ మాకు కావాలి. దానికోసం వాళ్ళ కోసం తెచ్చాను. అమ్మో. ఓకే. సో, ఏదైనా ఒక డైలాగ్ చెప్తారైతే? డైలాగ్ అంతా గుర్తులేదు. లేదు. ఇంత క్యూట్‌గా అంటాను తెలుసు గుర్తులేదు.
సో అంటే ఇప్పుడు మనం అంటే ఈ స్టేజ్ షోలు చేసేటప్పుడు అంటే ఇక్కడ ఇండస్ట్రీలోకి వస్తే సరే మూవీల సైడ్ ఇలా ఉంది ఇలా అంటారు ఓకే. ఈవెంట్‌లకి వెళ్ళేటప్పుడు కూడా ఒక అమ్మాయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అని విన్నాను నేను నా వరకు. అది నిజమా? అండ్ ఎలాంటి ఇబ్బందులు? ఇబ్బంది అంటూ ఏమి ఉండదు కానీ మన మనలో ఉంటుంది అది. ఒకరికి సెలవు ఇచ్చామంటే అది వాళ్ళు ప్రతిదీ చిన్న చూపుగానే చూస్తారు. హ్మ్. నేనైతే చాలా ఫేస్ చేశాను. అంటే నేను బొద్దుగా ఉంటాను కదా! కింద నుంచి నేను డాన్స్ చేస్తుంటే, "అరే! అది చూడరా ఇట్లా ఉంది, ఇది చూడరా ఇట్లా ఉంది." బొద్దుగున్నారు ముద్దుగుంటారు అంటారండి. "నువ్వు ఆంటీవి, హ్మ్. నీకు ఏజ్ 30 ఉంటాయి." నాకు ఏజ్ యాక్చువల్లీ 21. అవునా? ఓకే. పోనీలే ఇలాగైనా చెప్పేసాం వాళ్ళకి. అమ్మాయిల ఏజ్ అడిగినే చెప్పరు చూసినావా అడగకుండా చెప్పారు. అయినా కానీ నేను ఫీల్ అయ్యాను. అట్లా అన్నా కూడా నేను స్టేజ్ మీద ఏడ్చుకుంటూ నేను సైలెంట్‌గా అయిపోయి మళ్ళీ నేను డాన్స్ చేసేసి ఇంకా ఆ షో నుంచి వచ్చేస్తా ఇంకా. అంటే ఆడియన్స్ నుండి కామెంట్స్ ఎక్కువ ఆ! ఉంటాయా? ఓకే. కామెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రతి దగ్గర అంతేనా? ప్రతి దగ్గర అంతే. ఎక్కడికెళ్ళినా? ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎగ్రెస్ చేస్తుంటారు. హ్మ్. దివ్య ఐ లవ్ యూ దివ్య, దివ్య కింద నుంచి ఎగ్రెస్ చేస్తుంటారు. ఓకే. కొంతమంది బాగుంటారు, కొంతమంది తాగేసి అట్లా ఇట్లా కొంచెం గలీజ్‌గా హ్మ్. మాట్లాడుతుంటారు. ఇప్పుడు మీరు ఒక టీమ్‌గా వెళ్తారు కదా! గ్రూప్. టీమ్‌గా వెళ్తాం. సో అలా వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే అంటే గ్లామర్‌గా ఉన్న అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తారు. డీ గ్లామర్ గాని, ఇప్పుడు బొద్దుగా ఉన్నోళ్ళని గాని కొంచెం ఎంకరేజ్ చెయ్యరు అని విన్నా. అవును. చెయ్యరు. చెయ్యరు. సో అలాంటివి ఫేస్ చేసావా మరి? అవునా? చాలా చేశాను. అన్ని టచ్ చేసుకొని వచ్చినట్టున్నావు. చాలా ఈ 21 ఇయర్స్‌లో నేను కష్టపడినట్టు ఎవరు కష్టపడలేదు అంతలా. ఓకే. సో ఎవరి ద్వారా ఎక్కువ అలాంటి ఫేస్ అంటే పేరు చెప్పకండిలే మళ్ళీ ఫీల్ అయిపోతారు. ఒక ఆర్గనైజర్ ఉన్నారులే. అతని ద్వారా. ఓకే. నాకు ఎవరు నెల్లూరులో ఇప్పుడు నన్ను ఎవరు పిలవట్లేదు ఈవెంట్స్‌కి. చిన్న చిన్న బ్యానర్స్ వాళ్ళకి వెళ్తున్నాను అంతే. ఎందుకు అంటే జనరల్‌గా చూస్తే మీరు స్టోరీ పెట్టినా ఈజీగా చాలా మంది రీచ్ చూస్తారు. సో వాళ్ళకి అది కూడా ప్లస్ అవుద్ది కదా! దివ్యకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. తన స్టోరీ పెట్టినా బాగా వెళ్తది అని. ఆల్రెడీ అక్కడ అమ్మాయిలు వెళ్ళిపోయి ఉంటారు కదా! వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. ముంబై అమ్మాయిలు వచ్చేస్తున్నారు ఆల్మోస్ట్. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు మనకి తెలియదు. వాళ్ళు ఎట్లా కమిట్మెంట్ అని మనకి తెలియదు. కానీ మమ్మల్ని అయితే అడిగారు బట్ నేనైతే ఒప్పుకోలేదు. అక్కడ నుంచి నాకైతే ఈవెంట్స్ ఎవరు చెప్పట్లేదు నెల్లూరు. 21 ఇయర్స్ లో ఇన్ని చూసావా? సో అలా కనిపించలేదు బయటకైతే. బయటకి కనిపించను. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే జనరల్ గా ఈ ఈవెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రాపర్ గా ఎక్కువ నాకు తెలిసినంత వరకు ఇలాంటి చేస్తున్న వాళ్ళు ఒక తోడు కావాలి అనుకుంటారని విన్నాను. సో ఒకరికి కమిట్ అవుతారు ఇలా ఉంటారని. సో ఎవరైనా మీ లైఫ్ లోకి వచ్చారు అలా? నాకు ఈ డాన్స్ పర్పస్ మీద ఏం లేదు నాకు. నాకు వేరే అతను ఉన్నాడు నాకు ఇప్పుడు. ఉన్నా కానీ తను బాగా చూసుకుంటాను నన్ను. మీరు చూసుకుంటారా తను చూసుకుంటారా? తను నన్ను చూసుకుంటా నేను తను చూసుకుంటాను. చాలా లైఫ్ ఓకే. లవ్వా? ఫస్ట్ అంటే మీరు చేసారా ఆవిడ చేసారా? అతనే చేశారు. అతనే చేశారు. ఓకే. ఆల్రెడీ లవ్ బ్రేకప్ అయిపోయింది. దెన్ ఇది నెక్స్ట్. దాన్ని ప్యాచ్ అప్ చేశారు.